నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలోని బస్తీ దవాఖానాలో కాల్గొన్న వైద్యాధికారులు, స్టాఫ్ నర్సు అభ్యర్థులకు డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ 2 వైద్యాధికారులు, 5 స్టాఫ్ నర్సులు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నియామక పత్రాలు ఇచ్చామన్నారు. హైదరాబాద్ను సినిమా సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. సినిమా షూటింగ్ అనుమతుల కోసం సింగిల్ విండో పద్ధతిని ఏర్పాటు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని, ఆగస్టు 14 లోపు ఆ ప్రక్రియ పూర్తవుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఆగస్టు 14 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నెక్స్ట్ వేవ్, బైట్, ఎక్సెల్, టెకెడ్, లిప్ స్టార్ట్, ఇంటెలిపాత్ విద్యా సంస్థలు అనధికారికంగా నడుస్తున్నాయని, వాటికి నోటీసులు ఇచ్చామని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. మంగళవారం రాత్రి నిజామాబాద్లో ప్రారంభమైన 6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ పోటీలు సందర్భంగా సిపి మాట్లాడారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురవడంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. రైతన్న వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యాడు. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఉదయం 11:30 హైదరాబాద్ బీఆర్కే భవన్లో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఎదుట విచారణకు హాజరవుతారు. కమిషన్ విచారణలో హరీష్ ఈటాల ఇచ్చిన సమాధానాలను కేసీఆర్ ఇప్పటికే ఆరా తీసినట్లు తెలుస్తుంది. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ మంగళవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. సిపి మాట్లాడుతూ కళాశాలలో చదివే సమయంలో తాను బాక్సింగ్ ఆడేవాడినని గుర్తు చేశారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. రేవంత్ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చట్టాన్ని గౌరవించి రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఆయన్ను ఎదుర్కోలేక నోటీసుల పేరుతో కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేసులు విచారణలకు భయపడబోమని, ధైర్యంగా ఎదుర్కొంటామని వివరించారు.